పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణపై ట్వీట్ చేసిన 3 గంటల్లోగా మళ్లీ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. సరిహద్దు వెంబడి డ్రోన్లతో దాడులకు ప్రయత్నిస్తోంది. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను మరోసారి భారత్ తన ఎయిర్ వార్నింగ్ సిస్టంతో కూల్చివేస్తోంది. ఓవైపు కాల్పుల విరమణకు సంబంధించి ఓ మంచి పరిణామం జరిగిందని ప్రపంచ దేశాలు ఆనందించేలోపే మళ్లీ కాల్పులు, డ్రోన్ల దాడులు కలకలం రేపుతున్నాయి. శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. శ్రీనగర్లోని ఆర్మీ చినార్ హెడ్ క్వార్టర్స్ టార్గెట్గా డ్రోన్ దాడికి ప్రయత్నించగా దాన్ని భారత దళాలు తిప్పికొట్టాయి. సరిహద్దు పొడవునా పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్కు సూచించామన్నారు. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్దే అన్నారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. పరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయి. పాక్ దాడులకు ధీటుగా సమాధానం ఇవ్వాలని విదేశాంగ శాఖ ఆదేశాలిచ్చింది. పాక్ సైన్యం డ్రోన్లతో దాడికి పాల్పడుతుండగా వైమానిక దళాలు అడ్డుకోవడంతో భారీగా పేలుళ్ల శబ్దం వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉదంపూర్లో మళ్లీ బ్లాక్అవుట్ ప్రకటించారు. శ్రీనగర్ అంతటా పేలుళ్లు వినిపించాయని, కాల్పుల విరమణ ఒప్పందం ఏమైందని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. పాకిస్తాన్లో అటు ప్రభుత్వం ఇటు సైన్యం సమాన నియంత్రణను కలిగి ఉంటాయి. ఒక్కోసారి పాకిస్తాన్లో ప్రభుత్వం కంటే సైన్యానిదే పైచేయి అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఒప్పందాన్ని సైన్యం గౌరవిస్తుందని పూర్తిగా నమ్మడానికి లేదు. ఈ విషయం బాగా తెలిసిన భారత సైన్యం సరిహద్దుల్లో సన్నద్ధంగానే ఉంది. కాల్పుల విరమణ అంటూ పాకిస్తాన్ చేస్తున్న డ్రోన్ దాడిని సమర్థంగానే తిప్పికొడుతోంది. మరి కాల్పుల విరమణలో పెద్దన్న పాత్ర పోషించిన అమెరికా స్పందన ఎలా ఉంటుందో చూడాలి. పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణపై ట్వీట్ చేసిన 3 గంటల్లోగా మళ్లీ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఇప్పటికే ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్దే అన్నారు. పరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయన్నారు విక్రమ్ మిశ్రీ. పాక్ దాడులకు ధీటుగా సమాధానం ఇవ్వాలని విదేశాంగ శాఖ భారత భద్రతా బలగాలకు ఆదేశాలిచ్చింది. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందన్నారు. సరిహద్దు పొడవునా పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదమే, ముష్కర దాడులపై ఇక సమరమే. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రమూకల దాడులను ఉపేక్షించేది లేదు. ముష్కర దాడులపై యుద్ధం ప్రకటిస్తున్నాం. ఇది భారత ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం. టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ పాకిస్తాన్కు ఈ దెబ్బతో గట్టి ఝలకిచ్చింది ఇండియా. భవిష్యత్తులో భారత గడ్డపై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దాన్ని ఖచ్చితంగా యాక్ట్ ఆఫ్ వార్ కిందే పరిశీలిస్తామని తేల్చి చెప్పేసింది. అంటే యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఈక్వల్స్ టు యాక్ట్ ఆఫ్ వార్ అన్నమాట. దానికి అనుగుణంగా భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఉగ్రవాదులను తయారు చేస్తున్న టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ పాకిస్తాన్కు రెడ్ లైన్ గీసేసింది భారత్. గీత దాటితే యుద్ధమేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భారత ప్రభుత్వం తాజాగా తీసుకున్న యాక్ట్ ఆఫ్ వార్ నిర్ణయం ద్వారా ఉగ్రదాడి జరిగిన వెంటనే మిలిటరీ రంగంలోకి దిగుతుంది. నేరుగా యుద్ధం ప్రకటించినట్లే లెక్క. అది బాంబుల వర్షం కురిపించడం కావచ్చు, లేదా క్షిపణులను ప్రయోగించడం కావచ్చు, సైబర్ వార్, బయోవార్, కెమికల్ వార్, ఇలా ఏ రకంగానైనా ప్రతీకార దాడులకు దిగుతామని స్పష్టం చేసింది ఇండియా. ఉగ్రమూకల నుంచి భారత ప్రజలకు రక్షణ కల్పించడంలో భాగంగానే యాక్ట్ ఆఫ్ వార్ డిక్లేర్ చేసినట్లు ప్రకటించింది.